విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఎవరో గీసిన బొమ్మ, ఎవరో ఇచ్చిన జన్మ, అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా. అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే. ఈ అమ్మ సేవలో ఎరిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో. హాద్రా 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 హాద్రా. నన్ను ఎందుకిలా మోసం చేశావు? కంటి చూపుతో దేన్నైనా నాశనం చేయగల విద్యలన్నీ నాకు నేర్పించానన్నావు. ఎవరినైనా తృణప్రాయంగా నాశనం చేయగలనన్నావు. కానీ ఇప్పుడు ఒక పసిదాన్ని కూడా ఏమీ చెయ్యలేని అసమర్థుణ్ణయ్యాను. శాంతించు రంగా, శాంతించు. నీ కోపానికి కారణం ఏంటి? భవానీ భవానీ భవానీ, ఇన్నేళ్లగా అహోరాత్రులు కష్టపడి కూడబెట్టుకున్న ఈ శక్తులన్నీ వ్యర్థమైపోయి నేను అంతం చెయ్యాలనుకున్న భవానీ చేతిలోనే ఓడిపోయి సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఎందుకు ఎందుకు ఎవరి వల్ల? ఆ గుళ్ళో రాయి వల్ల, లేక రాయిలో ఉన్న ప్రాణం వల్ల? ఎందువల్ల గురుదేవా? ముక్కెరా, ముక్కెరా, అమ్మోరు ముక్కెరా, అమ్మోరు ముక్కెరా, అమ్మోరు ముక్కెరా, మహిమగల ముక్కెరా, ముక్కెరా, మహిమగల ముక్కెరా. పంచభూతాల్ని సైతం అదుపు చేయగల శక్తి ఆ ముక్కెరకి ఉంది. అది అమ్మవారికి ఉన్నంత కాలం నువ్వు ఆ ఊరిని కాని భవానీని కాని ఏమీ చెయ్యలేవు. అంటే ఇప్పుడు నా శక్తులన్నీ వ్యర్థమేనా? అలా కుంగిపోకురంగా. నీ శక్తులతో మహా అయితే ఇప్పుడు కేవలం వాళ్ళని మాత్రమే గాయపరచగలవు అంతే. అదే ఆ ముక్కిరిని ఊరి నుంచి దూరం చేస్తే అప్పుడు నీ క్షుద్ర శక్తుల తాండవం చేయటాన్ని ఎవ్వరూ ఆపలేరు. అంటే ఇప్పుడు నా మొదటి శత్రువు ఆ ముక్కెరన్నమాట. అవును, నీ మొదటి శత్రువే చాలా బలమైనది. నువ్వు ముందు దాన్ని గెలవాలి, ఆ తర్వాత నువ్వు ఏవైనా చేయగలవు. అలాగే గురుదేవా. ముందు ఆ ముక్కెర నా వశం చేసుకుని ఆ ఊరి వాళ్ళందరినీ చిత్రహింసలు చేసి చంపుతాను. ఇంకా మిగిలిన భవానీని, నా ప్రేత పిశాచ శక్తుల్ని ఎరగా వేసి చిత్రవధ చేసి చంపుతా.
ఇంకేం తీసుకుందాం చెల్లి? అక్క బెండకాయలు తీసుకుంటాను, చెల్లికి ఇష్టం కదా. సరే. ఒక కేజీ బెండకాయలు ఇవ్వండి. ఇంకేం తీసుకుందాం? అమ్మా భవానీ, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? మీ జయంతమ్మ గారు వచ్చారు కదా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఏంటి, అమ్మగారు వాళ్ళు వచ్చేసారా? ఎప్పుడు? పొద్దున్నే వచ్చేసారంటమ్మా. ఇదిగో నేను కూడా అమ్మగారి దగ్గరికే వెళ్ళొస్తున్నాను. ఇంకా ఆ తల్లి సంస్కారం తగ్గలేదు, ఆ తల్లి మంచి మనసు తగ్గలేదు. గొప్పిళ్లలో కూడా గొప్ప బుద్ధులుంటాయని ఆ తల్లిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. చూడక్క, అందరికంటే అమ్మగారిని ముందు చూడాల్సిందే నేను. నాన్నగారేమో 10 గంటల తర్వాతే అమ్మగారు వస్తారని చెప్పారు. ఇప్పుడు చూడు, పెద్దమ్మ చెప్తే కానీ నేను తెలుసుకోలేకపోయాను. అక్క, ఈ బీరకాయలు కూడా తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను వెళ్ళి అమ్మగారిని కలిసేసి వస్తాను. సరే. వెళ్ళొస్తాను పెద్దమ్మ. మంచిదమ్మా. జాగ్రత్త. ఎలా ఉన్నావు భవానీ? నేను బానే ఉన్నాను అమ్మగారు. ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. మీరు వెళ్ళిన ఆ క్షణం ఇంకా నా కళ్ళల్లో అలాగే ఉందమ్మా. నాకు గుర్తుంది భవానీ. మీరు ఊరు నుండి దూరంగా వెళ్ళినా మీరు చూపించిన ప్రేమ నా మనసుకి దగ్గరగానే ఉందమ్మా. అందుకే ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోలేదు. నేను మర్చిపోలేదు భవానీ. ఇదిగో, చిన్నప్పుడు నా కాళ్ళు బోసిగా ఉండకూడదని, నా పరుగు ఓకపాటలా ఉండాలని మీరిచ్చిన పట్టీలనే ఇంకా వేసుకుని తిరుగుతున్నా. ఇదిగో, చందమామకి మచ్చలా ఈ దుద్దులు నా చెవికి బాగుంటాయని పండక్కి మీరు పెట్టినవే. ఇవే ఎప్పుడూ మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. నాకు తెలుసు భవానీ, నేనంటే నీకెంత ఇష్టమో. ఇంతకీ రాహుల్ బాబు ఎక్కడమ్మా? అదేంటి, ఊర్ని చూడాలని ఆశగా ఉందని 2 రోజుల ముందే వచ్చేశాడు కదా. నిన్ను కలవలేదా? ఏంటి, 2 రోజుల ముందే వచ్చాడా? మరి నన్ను కలవలేదేంటి? అవునా, నిన్ను కలవకుండా ఇక్కడా లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడు వాడు? 2 రోజులైనా కలవలేదంటే రాహుల్ బాబు నన్ను మర్చిపోయాడా అమ్మగారు? నిన్నెలా మర్చిపోతాడు భవానీ? చిన్నప్పుడు నీతోనే కదా వాడు ఆడుకుంది. అది గుర్తుంటే నన్ను మొన్ననే కలిసేవాడమ్మా. లేదు, రాహుల్ బాబు నన్ను మర్చిపోయాడు. ఇంకా రాహుల్ బాబు దోస్తే కటీఫ్. అవును, చిన్నమ్మగారు ఎక్కడున్నారు? పైనుంది. నేను వెళ్ళి కలిసొస్తా. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు ఎలా ఉన్నారు? రండి.
మీనాక్షి. చిన్నమ్మ గారు, ఇంతకీ అయ్యగారు ఎక్కడా? జననమ్మా, అయ్యగారు ఎక్కడా? లేరమ్మా. రాలేదా? ఎప్పుడొస్తారు? వచ్చే ఉద్దేశం ఉన్నవాళ్ళని ఎప్పుడొస్తారో చెప్పగలం, కానీ వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారో ఎలా చెప్పేది? దేవతలాంటి అమ్మగారిని వదిలేసి ఎలా వెళ్ళిపోయాడమ్మా? అయినా చూస్తూ ఉండండమ్మా. అమ్మోరు తల్లి దయవల్ల ఆయన చేసింది తప్పు అని తెలుసుకుని ఈ దేవత కోసం వెతుక్కుంటూ తిరిగొచ్చి తప్పైపోయిందని జననమ్మగారి కాళ్ల మీద పడి మరీ వేడుకుంటారమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు జననమ్మా. నీ నోటి చలవ వల్ల ఈ మాట నిజమైతే ఎంతో బావుంటుంది. అవుతుందమ్మా, మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా అవుతుంది. అవును, ఇంతకీ విజయబాబు గారు ఎక్కడా? పైనే ఉన్నారు. ఆయన్ని కూడా కలిసొస్తే ఒక పని అయిపోతుంది. ఇన్నేళ్లైనా మన మీద దానికున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అమ్మగారు, ఇడియట్, సెన్స్ ఉందా నీకు? రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలీదా? అయ్యో అది కాదమ్మా, కాఫీ ఇద్దామని. ఏయ్, ఫస్ట్ నువ్వు బయటికి పోవే. కాఫీ తీసుకోండమ్మా, వెళ్ళిపోతాను. కాఫీ లేదు, కషాయం లేదు, ముందు బయటికి పో. నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది. భవానీ, బాబుగారు ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఏమైంది ఇంద్రాణి, ఎందుకు అలా ఉన్నావు? ఏమైందేంటి? ఇలాంటి కంట్రీ బ్రూట్స్ ని అసలు ఇంట్లోకి ఎలా రాణిస్తున్నారు? ఏయ్, ఫస్ట్ నువ్వు బయటికి పోవే. కాఫీ తీసుకోండమ్మా, వెళ్ళిపోతాను. నీ నుంచి వచ్చే పేడ కంపుకి నాకు వాంతి వచ్చేలా ఉంది. ఇక నీ చేత్తో ఇచ్చిన కాఫీ తాగితే గెట్ అవుట్. నీకసలు బుద్ధుందా? పాపం పలకరించడానికి వచ్చిన అమ్మాయితో అలా నా మాట్లాడేది? నాకు నచ్చని వాళ్ళతో ఎవరితో అయినా ఇలాగే మాట్లాడతాను. కింద అమ్మా నాన్న ఉన్నారు, వింటే ఎలా? వింటే ఏమవుతుంది? ఎలా అంటే, నీకు కావాలంటే నువ్వుండు, నేను ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతాను. ఇది కూడా నీకోసమే. చూడు, నువ్వంటే నాకిష్టమే, కానీ అది మా నాన్న కంటే కాదు. ఆయన ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండాల్సిందే. ఫిక్స్ అయిపో. ఒరేయ్ రాహుల్, మనం ఊరెళ్ళిపోదాం రా. అక్కడైతే పబ్బులు పార్టీలు ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఎంజాయ్మెంట్ ఏదో ఇక్కడే చేయరా. ఇక్కడ ఏముందిరా చేయడానికి? గేదెలేసిన పేడలు, వాటి పిడకలు తప్ప. రే, ఇప్పుడు సిటీలో వాటిని ఆన్లైన్లో కొంటున్నారా? ఏమైందిరా? నువ్వు దిగురా.
రేయ్, ఈ టైంలో హ్యాండ్ ఇచ్చిందేంట్రా? అక్కడ అమ్మ నాన్న వచ్చి ఆల్రెడీ 2 hours అయిందంట. ఇప్పుడు కాని వెళ్ళలేదో వాళ్ళు పీకే క్లాసుకి నిన్నే బలి చేస్తాను. యద్దవా. ఇది మరీ బాగుందిరా. బండాగిపోవడం ఏంటి, నన్ను తిట్టడం ఏంటి? సర్లే, నువ్వు ముందెలు. నేను కూలర్ లాగా ఈ బండి రిపేర్ చేయించుకొని వస్తా. సర్లే. రేయ్, నువ్వేమైనా పర్లా కానీ బండి జాగ్రత్త. మరీ బాగుందిరా. బాబోయ్. సరే అమ్మా, ఏదైనా అవసరం ఉంటే కాకితో కబురు పెట్టినా చాలు, నేను కూడా ఎగురుకుంటూ మీ ముందు వాలిపోతాను. అలాగే భవానీ. అవును, అందర్నీ చూశాను. పెద్దయ్య గారెక్కడా? ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటే ఒక పని అయిపోతుంది. ఆయన ఏదో మీటింగ్లో ఉన్నారు భవానీ. ఈసారి వచ్చినప్పుడు కలుద్దు గాని. సరే అమ్మా, వెళ్ళొస్తాను. భవానీ, ఒక్క నిమిషం. జనని, ఆ పళ్ళెం తీసుకురామ్మా. ఏంటమ్మా ఇవి? ఓ, గోదారమ్మకి పసుపు కుంకుమలా? అవును భవానీ, నీ చేతులతో ఇస్తే ఆ గోదారమ్మ సంతోషపడుతుందని. సరే అమ్మా, నేనే దగ్గరుండి మీ గురించి ఆ గోదారమ్మకి చెప్పి మరీ ఇస్తాను. వస్తాను చిన్నమ్మగారు. ఏయ్, నువ్వేంటిక్కడ? నా క్వశ్చన్ నువ్వు అడుగుతావేంటి? అసలు నువ్వేంటిక్కడ? ఇది మరీ బాగుంది. మా ఊరొచ్చి చిన్నప్పటి నుంచి నేను పెరిగిన మా అమ్మగారి ఇంటికొచ్చి నన్నే నువ్వేంటిక్కడ అని అడుగుతావా? ముందు నువ్వెందుకొచ్చావో చెప్పు. నేను అయ్యగారి దగ్గర లెక్కలు చూడడానికి వచ్చాను. మరి నువ్వు? నేను అమ్మగారికి సాయం చేయడానికి వచ్చాను. ఆయన ఇదంతా నీకెందుకు? ఉండు. ఒకసారేమో ఫోటోలు తీస్తానంటావు, ఇంకోసారేమో లెక్కలంటావు. నీ వాలకం చూస్తేనే నాకేదో తేడా కొడుతుందయ్యా. ఏంటి, చూడ్డానికి జమీందార్లా కనిపిస్తున్నానా? అంత లేదు. ఒకసారి అద్దంలో మోహన్ చూసుకో. చూడు, నన్ను ఆట పట్టిస్తున్నావని నీ మీద కొంచెం కోపం ఉన్నా ఏదో పాప విషయంలో సహాయం చేస్తున్నావని వదిలేస్తున్నా. జాగ్రత్తగా ఉండు, లేదంటే లెక్కల్లో బొక్కలు పెడుతున్నావని అయ్యగారికి చెప్పి నీ సంగతి తేల్చేదాన్ని. నేను కూడా నువ్వు పాపకు మంచి చేశావని వదిలేస్తున్నాను. లేదంటే సాయం చేయడానికి వచ్చి సామాన్లు దొంగతనం చేస్తున్నావని చెప్పేవాణ్ణి. నిన్ను ఓకే ఓకే ఓకే, కూల్ కూల్, రిలాక్స్. ఓకే. రాహుల్ బాబు వచ్చి 2 రోజులైందంట. కనీసం కలవని కూడా కలవలేదు. నన్ను పూర్తిగా మర్చిపోయాడంటావా? మర్చిపోని, నాకేంటంట? ఆయన అలా ఎలా మర్చిపోతాడు? చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఎన్ని ఆటలు ఆడుకున్నాం, ఎంత అల్లరి చేశాం. అప్పుడేమో మనిద్దరి స్నేహం చాలా గొప్పది, ఎవ్వరూ మనల్ని విడదీయలేరు అని కబుర్లు చెప్పి, ఇప్పుడేమో ఇలా పట్టించుకోకుండా తిరుగుతాడా? తిరగని, ఆయనకి అంత టెక్కుంటే నాకెంత ఉండాలి? నేను మాట్లాడను, నా ముందుకొచ్చినా సరే మాట్లాడనంటే మాట్లాడనంతే.
పలుకుతో తలపడు ఖడ్గోజ్ కచుడు ధైర్యశాలి అజయుడు అమరుడు వంశోద్ధారక బార్బరిక విజయము కరమున బాండ శక్తి కృష్ణ ఇక్కడ ఉన్నాడా? అల్లుడు, నీ మేనమామ ఆ మహేంద్రవర్మ ఊళ్ళోకి వచ్చాడు. ఆగలడు. ఆపక మావా, నా మేనమామ చావుతోనే ఈ మరణకాండని మొదలు పెడతా. వాడి నట్టింట్లోనే వాణ్ణి బూడిద చేస్తా. ఆగలడు. వదులు మావా. అల్లుడు, అది నువ్వు అనుకున్నంత సులభతరం కాదు. ఇప్పుడు నువ్వు ఆ మహేంద్రవర్మని చంపితే నువ్వు అనుకున్నది జరగదల్లుడు. నువ్వు పడిన కష్టం కూడా వృధా అయిపోతుంది. వాడు మీ అమ్మా నాన్నని పావులాగా చేసి ఎలా బలి చేశాడో నువ్వు వాడిని అలాగే వాడుకొని వాడి అండతోనే ఈ ఊరిని, ఆ భవానీని నాశనం చేయి. ఆ తర్వాత నిన్నాపేదేవడల్లుడు. ఆవేశపడి కాదల్లుడు, అదును చూసి పన్నాగం పన్ని కుంభస్థలాన్ని కొట్టాలి. అమ్మోరు ముక్కెరా, అదే ఆ ముక్కిరని ఊరి నుంచి దూరం చేస్తే అప్పుడు నీ క్షుద్రశక్తుల తాండవం చేయటాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ నవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఉండనివ్వను. దాని మొహంలో నవ్వన్నదే ఉండనివ్వను.